శనగపప్పు పాలకూర ఆయిల్ వేసుకొని నేను ఉల్లిగడ్డ వేసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. పాలకూరని కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి బాండీలో. సర్వపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర వేయాలి. ఇది కూడా ఎందుకంటే నేను తక్కువ వేసుకుంటాను. కారం మిరపకాయలు వేసుకున్నాను. సర్వపు కర్రీ రెడీ. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. పప్పు నానబెట్టుకున్నానండి. ఎట్లా చేయాలో చూపిస్తాను. గోంగూర వేస్తున్నాను. పసుపు కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి దంచి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి దంచి పెట్టిన. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. 6 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది ఇందులో జీలకర్ర ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి పప్పులోకి. అయిపోయింది ఇది ఫ్రై. ఉల్లిగడ్డ వేస్తున్నానండి. పప్పు ఇట్లా ఉడికేటప్పుడు ఇది పెట్టుకోవాలి. మూత 7 రావాలి విజిల్స్. కారం వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇది మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర పప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.